కుర్చీ విజయవాడలో ఒకప్పుడు 7 రూపాయలకు వచ్చే కుర్చీ ఈరోజు 20 రూపాయలంట ఒక కుర్చీ. ఈరోజు కానుకలు చూసినప్పుడు నవ్వు వస్తుంది మాకు. నేను అంటా ఉన్నా మన సహోదరులతో, ఎందుకయ్యా కానుకలు పెడతాం, వదిలేయండియా, ఎందుకు కానుకలు పెడతాం? మనుషులు చిల్లరలు వేస్తా ఉంటే ఈరోజు కూడా దేవునికి చిల్లరలు వేసే వాళ్ళు ఉన్నారా? అంత హీన స్థితిలో బ్రతుకులు ఉన్నాయా? వారు మొదట రిస్టోర్ అవనే, వారి జీవితాలు బాగుపడనే, వారి బ్రతుకులు బాగుపడకుండా వారి కానుకలు పెడతాం. వారు ఇచ్చేది ఎవరికి? దేవుడికి ఇచ్చినప్పుడు ఘనంగా ఉంది. దేవుడికి ఇస్తున్నావు నువ్వు, రాజప్రకాష్ పాలు కాదు. నాకైతే దన్నం, మీరే పెట్టుకోండి, నాకు ఇచ్చే దేవుడు ఉన్నాడు. బట్ నేను ఒకటి సాక్ష్యం ధైర్యంగా చెప్తాను, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడినప్పుడు ఆయన ఎప్పుడు వరకు విడిచిపెట్టలేదు, ఎప్పుడు ఖాళీగా పంపించింది. ఎందుకంటే నమ్మి వచ్చింది దేవుని మాత్రం. కానీ ఒక మాట సవాల్ ఇస్తున్నా, మీ బ్రతుకు మారకపోతే ఇంకా దీనికి మించిన అవకాశం దేవుడు ఇంకోటి ఇస్తాడో తెలియదు. ఇక్కడికి వచ్చాడు దేవుని దగ్గరికి,